Headlines News బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించారు. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కల్లు సీసాలో కట్లపాము కలకలం, కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, శివదీక్ష అన్నదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు కర్నూలు నగరంలోని నగరేశ్వరి స్వామి దేవస్థానంలో శ్రీశైల శివదీక్ష సేవా సమితి ఏర్పాటు చేసిన 25వ శివదీక్ష అన్నదాన శిబిరాన్ని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి దంపతులు ప్రారంభించి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ओम शांति 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 लोका समस्ता सुखिनो भवन्तु नमो पार्वतीपते महादेव ఎవరు లేకుండా అట్లే కూర్చోండి. అనగా విషయం జరుగుతుంది. దయచేసి తొందరపడకండి. క్రమశిక్షణ పద్ధతి పాటిద్దాం. మన తీర్థంలో గుర్తు పెట్టుకోండి. ఓం నమ శివాయ. రుద్రాక్షమాల విభూతి స్వరూపం सीतारामाभ्यो विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् ब्रह्म ओम श्री गुरुभ्यो नमः आगमार्थं देवानागमनार्थं प्राच्युरानुसन्धानान् వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయని భరత్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ను నియమించారు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన ఉమేష్ యాదవ్ బీసీ హక్కుల కోసం పోరాడతానని వ్యవస్థాపక అధ్యక్షుడు భరత్ అన్నారు. సమావేశంలో బీసీ ప్రజా సంఘం అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. బీసీలకు కులగణన 100% పూర్తి చేసి బీసీల పక్షాన ప్రభుత్వం నిలబడాలని భరత్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో బీసీల పాత్ర చాలా ఉంది అని, రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మరిన్ని స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో బీసీల హక్కుల కోసం ఉద్యమాలు తప్పవని రాష్ట్ర అధ్యక్షుడు భరత్ తెలిపారు. कोयला करता मैं ग्लास ला चला था टी తీసుకొచ్చినా ఈనాటి మీడియా సమావేశానికి పిలువగానే వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా
మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మరి ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ గారిని ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మరి వారు కూడా జిల్లా సమస్యలు బీసీ సమస్యలపై కోట్లాడే ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి బీసీల పక్షాన వారు ఉండాలని చెప్పి వాళ్ళు సూచిస్తూ ఇలా అదేవిధంగా ఈ మీడియా పూర్వకంగా కూడా మరి ప్రభుత్వానికి పలు సూచనలు ఇవ్వదలుచుకున్నాం. ఇవాళ మరి మొన్న రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి మాట్లాడుతూ ఆయన రిజర్వేషన్లు అంటే అందరూ కలిసి ఎంతో మంది మేధావులు కొంత సంఘాలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తే ప్రభుత్వం వాళ్ళని వద్దనుకొని మనల్ని ఎంచుకున్నప్పుడు మళ్ళీ మీరు కూడా మరి వాళ్ళలాగానే బహుజన పక్షాన లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి సూచిస్తున్నాం. అదేవిధంగా కులగణన సర్వేను 100% పూర్తి చేయాలి. వెంటనే కులగణన మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసి మరి రేపో మాపో విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి మరి దాంట్లో కూడా మరి బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మంత్రులుగా ఇంకా కొంతమందికి బీసీలకు మంత్రులు అవకాశం కల్పించాలని చెప్పి కూడా నేను సూచిస్తాను. నామినేటెడ్ పదవుల్లో ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి బీసీ నాయకులను గుర్తించి ఈ రానున్న మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇంకొక జిల్లా స్థాయి కానీ మిగతా ఉన్నటువంటి అవన్నీ కూడా బీసీ నాయకులను గుర్తించి మరి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ తమిళనాడు మళ్ళా తర్వాత ఎలక్షన్లకు వెళ్తానని చాలా సిగ్గుచేటు మళ్ళా ఖబర్దార్ చెప్తా ఉన్నాం. స్థానిక ఎలక్షన్ పెట్టదలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ పోవాలి, లేకుంటే బీసీలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఒక చిన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఇవాళ అంటే మీ చాలా సందర్భాలలో మేము మీడియా వాళ్ళు చెప్తా ఉంటాం, మీడియా అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసినటువంటి మీడియా మీరందరూ కూడా ఉన్నది ఉన్నట్టు రాసి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. మీలాంటి జర్నలిస్టులు కొంతమంది ఎదుగుతున్నటువంటి నాయకుల మీద మరి కావాలని చెప్పి కొంతమంది నాయకులకు లొంగి మరి నాయకులను టార్గెట్ చేసి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా నాయకులను టార్గెట్ చేసి వారి మీద లేనిపోని కొన్ని ఆరోపణలు ఆ పేపర్ రూపకంగా అది అవన్నీ కూడా మానుకుంటే మంచిదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. వాస్తవాలు రాయండి, ప్రభుత్వం దృష్టి తీసుకోపోండి, ప్రజల దృష్టి తీసుకోపోండి, తప్పనండి. కానీ ఇంట్లో మీద గుడ్డగాల్సి మీదెత్తామంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏమైనా పొరపాట్లు ఉంటే మానుకోవాలని చెప్పి కొంతమంది నేను సూచిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ఈ వచ్చే ఫిబ్రవరిలో రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని కర్నూలులో ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్ గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ పై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనవరి 1వ తేదీన భారతి అనే మహిళ మిస్సింగ్ అయి 17 రోజులు అవుతున్నా పోలీసులు జిల్లా అధికారులు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళ మిస్సింగ్ కేసు ఎక్కువ అవుతున్నాయని రక్షణ కల్పిస్తామని గాలి మాటలను అన్నారు. ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని వారు విమర్శించారు. తక్షణమే ఈ కేసుపై కూటమి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కేసును ఛేదించాలని డిమాండ్ చేశారు. నాయకల్ గ్రామము కల్లూరు మండలం పరిధిలోని నాయకల్ గ్రామంలో 1వ తేదీ సుమారు 12 గంటల సమయంలో మంగళి భారతి అలియాస్ శ్రీలక్ష్మి అనే అమ్మాయి అందరినీవా కాలువలో దూకింది అని చెప్పని స్థానికుల కథనం. దానిపైన పోలీసు వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే ఇంతవరకు ఈరోజు 17వ రోజు అయినప్పటికీ భారతి బాడీ ఎక్కడ కూడా కనిపించలేదు. బాడీ కనిపించకపోవడంతో పలు అనుమానాలు దారిస్తూ ఉన్నాయి. మరో ముచ్చమారి సంఘటన గుర్తెరుగుతుందేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. భారతి యొక్క బాడీని మాయం చేసినారని చెప్పని లేదా కాల్ చేసినారా పూర్తి చేసినారా అని చెప్పి మాకు అనుమానం. కాబట్టి అక్కడ మంగళి రాఘవేంద్ర అనే ఒక అసాంఘిక శక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ మహిళల లొంగ తీసుకునే నేచర్ ఉందని చెప్పని గ్రామస్తులు చెప్తున్నారు. ఆ కోణంలో విచారణ చేయమని మేము పోలీసు వాళ్ళని అడిగినప్పటికీ పోలీసు వాళ్ళు ఆ కోణంలో విచారణ చేయకుండా కేవలం హందీనివాలో మాత్రమే ఎతుకుతూ ఉన్నారు.
అంద్రినీవాలో చనిపోయిన భారతి ఒకవేళ అంద్రినీవాలో ఉండింటే 24 గంటల తర్వాత శవం తేలుతుందని చెప్పని అందరికీ ఉన్న సహజమైన ఆలోచన. కానీ ఆ కోణంలో పోలీసు వాళ్ళు అదే విషయంలోనే ఆలోచన చేస్తున్నారు తప్ప మంగళి రాఘవేంద్ర అతనికి అసాంఘిక శక్తులతో అతనికి పరిచయాలు ఉన్నాయి. అసాంఘిక శక్తుల సహకారంతో భారతిని మాయం చేయడానికి మేము నమ్ముతున్నాం. ఆ కోణంలో విచారణ చేసి మహిళ జనవరి 1వ తేదీ 11 గంటల ప్రాంతంలో హంద్రీనీవా కాల్వలో పడి చనిపోయిందని చెప్పేసి ఒక మిస్సింగ్ కేసు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. అయితే ఆ రోజు అంటే జనవరి 1వ తేదీ చనిపోయిన అమ్మాయి కరులపన్న అమ్మాయి ఈరోజు జనవరి 17వ తేదీ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అమ్మాయి శవం ఎక్కడ ఉంది అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. దాని మీద ప్రజా సంఘాలు మహిళా సంఘాలుగా మాకు ఉన్నటువంటి చాలా అనుమానాలని డిఎస్పీ గారికి అలాగే తాలూకా సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. సిఐ గారు అలాగే ఎస్ఐ గారు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము, వెతుకుతూ ఉన్నాము అని కాలయాపన చేస్తూ కేసును నీరు గారుస్తున్నారన్నది మా ఆలోచన. ఎందుకు అనంటే ఒకవేళ అమ్మాయి నిజంగా కాలువలో పడి చనిపోయి ఉంటే ఈ రోజుకైనా డెడ్ బాడీ తేలి ఉండాలి. ఇంతవరకు తేలలేదు. పైగా అక్కడ ఊర్లో మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వెళ్లి విచారించినప్పుడు గ్రామస్తులు చెప్పిన విషయాలు ఏమి అంటే అక్కడ భర్త రవికుమార్ అనే వ్యక్తి చాలా ఇన్నోసెంట్ అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రాఘవేంద్ర మీద చాలా మంది చెప్పిన మాట ఏమి అంటే అతనికి ఉమనైజర్ అని అమ్మాయిలను వేధిస్తాడని, గతంలో కూడా అతని వల్ల ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు చనిపోయారని, ఇంకొక మహిళ పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని, ఆ నేర చరిత్ర రాఘవేంద్రకు ఉంది అని గ్రామస్తులు చెప్పడం జరిగింది. మేము ఆ కోణంలో మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు సార్ అంటే చేస్తున్నాం అంటూ ఈ రోజు వరకు కూడా అసలు ఏం జరిగిందనే వాస్తవాన్ని పోలీసులు బయట పెట్టట్లేదు. దీని విషయమే మేము జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. సార్కి చెప్పిన తర్వాత డ్రోన్ కెమెరాస్ పెట్టి వెతికించామన్నారు. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేదు. మా ఆలోచన ఏమంటే ఇది ఒక మరో ముచ్చుమరి కేసుగా దీన్ని మారుస్తున్నారేమో అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే క్రైమ్ మహిళల్ని చంపి నీళ్ళలో వేయడం, లేదంటే మహిళలు చనిపోయినారు మిస్సింగ్ అయినారని చెప్పడము, దాని తర్వాత డెడ్ బాడీలు కనిపించకపోవడము, దీన్ని న్యాయం చేయడం ఇది గతంలో కూడా చాలా జరిగాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఓటు అడుగుతా ఉన్నాం. గతంలో కూడా 30,000 మిస్సింగ్ కేసులు మహిళల మీద జరిగినాయి అని ఆ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పినారో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తా ఉన్నాం. ఆయన కనీసం మొన్న వచ్చినారో అప్పుడు ఆయన దృష్టిలోకి ఈ విషయం రాలేదా అని మేము అడుగుతా ఉన్నాం. సార్ ఇప్పటికైనా మహిళల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి అరాచకాల మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఇది కానీ ఈ కేసుని తేల్చలేకపోతే దీన్ని మహిళా సంఘాలు అలాగే ప్రజాకుల సంఘాల ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రాంగా మేము రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు నంది విజయలక్ష్మి, మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మీనాక్షి కాటన్ అగ్రో ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 5,000 టన్నుల పత్తి దగ్ధమైంది. మధ్యాహ్నం పూట కొంతమంది కూలీలు భోజనానికి వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు యాజమాన్యం. ఖాళీ బూడిదైన కాటన్ ధర 1,50,00,000 లక్షకు పైగా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం చెబుతున్నారు. ట్రాక్టర్ వాహనంపై వేబ్రిడ్జిపై తూకం వేసుకుని వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందా, లోపల జరిగిందా అనే దానిపై యాజమాన్యం ఆరా తీస్తున్నారు. కానీ అది ఏం ఆగేవాళ్ళే ఒక బాగుండే బస్ అనుకున్నప్పుడు ఇన్నే ఉన్నాం మేము ఒక బాగు బాబు అది ఆంగ పెట్టిండు అక్కడే పని చేయగా మళ్ళీ అవసరం పెడితే సెట్ అయినా ఆజ్ చేద్దాం కానీ మళ్ళీ ఎందుకంటే మనం అంటే ఇక్కడ ఉంటే అక్కడ అయితే
అది బరాబరి పడుతుంది పత్తి ఖరాబ్ అవ్వకుండా మీది మీద పోతుంది అలా క్వింటాల పత్తి కాలిపోయిందండి. దాని విలువ 1,40,00,000 రూపాయల నుంచి 1,45,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఎట్లా జరిగింది ఇది? ఎట్లా జరిగింది అని చెప్పానంటే మేము వేలనే ఉన్నాము, అందరు వర్కర్లు అందరు అలర్ట్గానే ఉన్నాము. అసలు లోపల అయిందా లేకుంటే ట్రాక్టరు ఒక వెహికల్ కాటా వేసుకొని దాని నుంచి వెళ్ళి బయటకు ఇస్తుంది, దాంతో ఏమన్నా అయిందా ఏమనేది తెలియకుండానే జరిగింది సార్. అంతే, ఆ రకంగా జరిగింది. మేము మా యొక్క వాటర్ ఫైర్ ఫైటర్స్ తోటే 100% మేము కంట్రోల్ చేయగలిగినాం సార్. దానికి తోడుగా మా భూపాలపల్లి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము, మంత్రి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సార్ కూడా మాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయడంతో వచ్చేసిండ్రు. 99% దాదాపుగా సార్ వాళ్ళు వచ్చే వరకు మాకు కంట్రోల్ అయిపోయింది. మిగతా బాపతి కూడా పై బాపతి ఉన్నా కూడా మొత్తం భూపాలపల్లి మా ఫైర్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేశారు. కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. నాగర్ కర్నూల్ బిజ్నేపల్లి మండలం లట్టుపల్లిలో వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్లపాము పిల్ల వెంటనే సీసాను పడివేయడంతో తప్పిన ప్రాణభయం. ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. మనది వేరే ఆటదండి. దౌడు కూడా दौड़ को సంక్రాంతి పండుగకు దాదాపు 30 వంతు నగర ప్రజలు పల్లెలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగ జరుపుకొని తిరిగి నగర బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నల్గొండ జిల్లా చిట్యాలలోని మదర్ డైరీ సమీపంలో జాతీయ రహదారి రైల్వే అండర్ పాస్ కింద లారీ చిక్కుకుంది. దీంతో రోడ్లపై వందలాదిగా కార్లు, లారీలు నిలిచిపోయాయి. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, న్యాయ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది, తప్పకుండా న్యాయం గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. సరే, ఈ కేసు విషయానికి వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. సరే,
ఈ కేసు విషయానికే వస్తే విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పాను, విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించారు. ఇండియా కూటమి నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా భారత ఎన్నికల సంఘాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదులు మరియు ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో మంట పుట్టించే క్షణం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ని చూసిన భారత్ భయపడేది, కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో భారత్ను చూసి ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి అని అన్నారు. और आज इस बात का नतीजा है कि वजीर आला की हैसियत से मैं आज इस प्रोग्राम में शिरकत करके आपसे बात कर रहा हूं. आपने इलेक्शन वो कराए जिसमें लोगों ने बढ़ चढ़ के हिस्सा लिया, और सबसे बड़ी बात ये कि कहीं पे भी धांधली की कोई शिकायत नहीं, कहीं पे भी हुकूमत के गलत इस्तेमाल की कोई शिकायत नहीं, एक भी पोलिंग बूथ पे कहीं पे रीपोल की जरूरत नहीं पड़ी. इसका श्रेय आपको, आपके साथियों को और इलेक्शन कमीशन ऑफ इंडिया को जाता है. उस दौरान आपने तीसरी भी बात की जिसको लेके लोग अक्सर बेशतर मुझसे सवाल करते हैं, मेरे साथी, काबिना के, मीडिया के, यहाँ के रहने वाले. वो सवाल ये कि आप जम्मू कश्मीर को रियासत का दर्जा कब मिलेगा. और मैं लोगों को यही कहता हूं कि वजीर आजम साहब ने 4 महीने में अपने इलेक्शन का वादा जो है वो पूरा किया है. मेरा दिल ये कहता है कि बहुत जल्दी वजीर आजम साहब अपना तीसरा वादा जो योग दिवस पे आपने जम्मू कश्मीर के लोगों के साथ किया वो आप पूरा करेंगे, और जम्मू कश्मीर जो है वो दोबारा इस मुल्क में रियासत की हैसियत से अपनी जगह ले. लेकिन आज इस खुशी के मौके पे वजीर आजम साहब, मैं दिल की गहराइयों से आपका शुक्रिया करना चाहता हूं कि आप इस ठंड में हमारे दरमियान आए, आपने इस टनल का इफ्तिदा किया. आज वजीर आजम साहब आपने देखा होगा मौसम ने भी आपका साथ दिया. आसमान में एक बादल का तिनका नहीं. ठंड जरूर है लेकिन धूप की कमी नहीं. बेशक बाहर ठंड क्यों ना हो, लेकिन हमारे दिलों में गर्मी की कोई कमी नहीं. हम उम्मीद करते हैं कि इसी तरह, क्योंकि जम्मू कश्मीर के साथ आपका बहुत पुराना वास्ता रहा है. आप अक्सर बेशतर हमें याद दिलाते हैं कि कितनी बार आप जम्मू कश्मीर आए हैं और कितनी बार आप यहां रहे हैं. हम तो उम्मीद करेंगे कि बार बार आप आएं, बार बार आप हमारे दरमियान रहें और इसी तरह हमारी खुशी में शामिल हों. बहुत बहुत शुक्रिया. जय हिंद, जय जम्मू कश्मीर. 1500 రూపాయల కోట్ల విలువైన 85 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీ కట్టుబెట్టాడు. కావాలంటే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టుకోవాలి, కానీ రేవంత్ రెడ్డి భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇచ్చారు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి 85 ఎకరాల బిలా దాఖల్ భూమి, ఈ భూమి ఎవరిది కాదు,
ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకాపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి. పైసలు లేవు కదా రైతు భరోసాకి. మొన్ననే 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర. గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు? లేదు నిజంగా మీది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ చేసిన కాడ ఏదో చెప్పినావు కదా, మేము పేదోళ్ళ కోసం 140 ఏళ్ళ కోసం కష్టపడ్డామని. అగో 3 తరాలుగా భూమిని నమ్ముకున్న గిరిజన బిడ్డలకి పట్టాలిప్పి ముఖ్యమంత్రి చేతనైతే పైసలున్న నీ మంత్రులు పోలీసు వాళ్ళకి చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా 3 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెర్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారు? ఏ మంత్రి కబ్జా చేస్తున్నాడు? ఏ మంత్రి ఆ కంపెనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? ఎందుకు బిలా దాఖలా భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.